చిన్నప్పుడు సైన్స్ టెక్స్ట్ బుక్ లో లైఫ్ సైకిల్ అని చదువుకున్నాం గుర్తుందా? ఇట్ రిప్రజెంట్స్ అ కంటిన్యూస్ రిపీటింగ్ సీక్వెన్స్ దట్ మెయింటైన్స్ అ స్పీషీస్ అక్రాస్ జనరేషన్స్ అని. వీ హ్యావ్ అ రియల్ ఎస్టేట్ సైకిల్ లైక్ దట్. నిజమండి, ఒకసారి ఈ గ్రాఫ్ చూడండి. ఈ సైకిల్ లో టోటల్ గా 4 ఫేజెస్ ఉన్నాయి: రికవరీ, ఎక్స్పాన్షన్, హైపర్ సప్లై అండ్ రిసెషన్. రికవరీలో డిమాండ్ అండ్ న్యూ లాంచెస్ ఎక్కువ ఉండవు అండ్ ప్రైసెస్ కూడా ఫ్లాట్ గా ఉంటాయి. ఇట్స్ లైక్ అ క్వైట్ ఫేజ్. పెద్ద హడావిడేం ఉండదు. ఎక్స్పాన్షన్ లో అయితే డిమాండ్ అండ్ ప్రైసెస్ రెండు షూటప్ అవుతాయి అండ్ ఫోమో కూడా క్రియేట్ అవుతుంది. కమింగ్ టు హైపర్ సప్లై, మార్కెట్ లో ప్రాజెక్ట్స్ లాంచ్ ఎక్కువ అయిపోతాయి కానీ కొనడానికి డిమాండ్ ఉండదు. రిసెషన్ లో ఈ ఓవర్ సప్లై వల్ల మార్కెట్ కూల్ డౌన్ అయ్యి ప్రైసెస్ స్టాగ్నేట్ ఆర్ డ్రాప్ అవుతాయి. బేసిక్లీ మార్కెట్ రీసెట్ అవుతుంది. ఇప్పుడు మార్కెట్ ఏ ఫేజ్ లో ఉందో రీచ్ చేయడానికి జస్ట్ చెక్ దీస్ 2 ఇండికేటర్స్: వేకెన్సీ రేట్స్ ఆన్ రెడీ టు మూవ్ అండ్ న్యూ కన్స్ట్రక్షన్. వేకెన్సీస్ తగ్గి కన్స్ట్రక్షన్ పెరుగుతుంటే మార్కెట్ ఎక్స్పాన్షన్ లో ఉన్నట్టే. కన్స్ట్రక్షన్ హెవీగా ఉండి టెనెంట్స్ మిస్సింగ్ అయితే స్ట్రైట్ గా హైపర్ సప్లై ఫేజ్ కి వెళ్తున్నట్టు. అసలు ఇదంతా కాదండి. మీకు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కోసం కొనాలంటే ఎండ్ ఆఫ్ రికవరీ ఆర్ ఎర్లీ ఎక్స్పాన్షన్ లో చూడండి. కాజ్ యూ కెన్ హ్యావ్ లోయెస్ట్ ప్రైస్. అదే అమ్మాలి అంటే పీక్ ఆఫ్ ఎక్స్పాన్షన్ లో చూడండి. సిటీ లైట్స్, నో ద సిటీ బిఫోర్ యూ ఇన్వెస్ట్.